ఒక ఆయన ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆయనకి ఒక 4-5 రోజులు సేవ చేశాడు. ఈ వాజ్ వెరీ హ్యాపీ. అయితే ఆయన ఏమన్నా నీకేమైనా కావాలి అంటే అడుగు, నేను చేస్తాను అన్న. అయితే నాకు ఒక జినీ కావాలి అన్న. జినీ తెలుసు అంటే ఏం చెప్పినా చేస్తుంది అనమాట. ఇంకా జినీ, నాకు జినీ కావాలి అని అంటే సరే అని తీసుకో అని ఒక జినీ. కానీ ఒక కండిషన్, నువ్వు ఏం చెప్పినా చేస్తుంది, కానీ ఏదైనా చెప్పలేదనుకోండి నేను చంపేస్తుంది అని. నువ్వేం చెప్పినా చేస్తుంది, ఏం చెప్పకుండా చంపేస్తుంది. సరే అండి అని తీసుకెళ్ళాడు జినీని. ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఇల్లు ఉడువు అని ఇల్లు ఉడిచేసింది, బట్టలు ఉతికేసింది, గిన్నెలు తోమేసింది, టెర్రస్ క్లీన్ చేసేసింది, గార్డెనింగ్ చేసేసింది, వంట చేసేసింది, అన్ని చేసేసింది. తర్వాత ఇంకేం పని లేదు. ఆయన ఆలోచించే లోపల చంపేయడానికి వస్తుంది అనమాట. ఈయన అనుకున్నాడు, బామ్మో ఏం చేయాలబ్బా, ఒక పని చేయి, నేను నెక్స్ట్ పని చెప్పేంత వరకు మెట్లెక్కి కిందికి దిగు అన్నాడు. మెట్లెక్కుతుంది, కిందికి దిగుతుంది, మెట్లెక్కుతుంది, మధ్యలో ఏదైనా పని గుర్తొచ్చింది అనుకోండి ఇది చేయమంటాడు, మళ్ళీ మెట్లెక్కుతుంది, కిందికి దిగుతుంది. మైండ్ కూడా అలాంటిది. ఓకే, ఏదన్నా దానికి ఎంగేజ్మెంట్ ఇవ్వలేదు అన్న మరుక్షణం మనల్ని ట్రాప్ చేస్తుంది. నాకు ఇది కావాలి తీసుకొని రా, నేను ఇది చూడాలి, నాకు ఇది కావాలి, నేను ఇది తినాలి అంటే. మైండ్ ఎప్పుడైతే ఎంగేజ్డ్గా ఉంటుందో నో బడీ కెన్ గివ్ అస్ ఎనీ డిస్ట్రాక్షన్స్ అండ్ టెంప్టేషన్స్. సో ఎంత బిజీగా ఉండి we have to keep ourselves busy.